వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సెలబ్రిటీల గురించి నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఆయన పబ్బం గడుపుకుంటూ ఆయన జీవితాన్ని ఒక సెలబ్రిటీ స్టేటస్గా మారి సెలబ్రిటీల జ్యోతిష్యాలను చూసుకుంటూ వాళ్ళ జీవిత గమ్యాలను వాళ్ళ జీవిత విశేషాలను ముందుగానే తెలియపరుస్తూ అది కూడా వ్యక్తిగతంగా చెప్పడం అనేది కొంత సబబే, కానీ ప్రజల ముందుకు వచ్చి న్యూస్ ఛానల్స్ ముందుకు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన సెలబ్రిటీస్ అంటే అటు రాజకీయంగా అటు సినిమా రంగంలో అనేక మంది గురించి బహిరంగంగా చెప్పడం ఏంటి అని చెప్పి చాలా మంది మండిపడుతున్నారు. ముఖ్యంగా రీసెంట్గా ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు మనందరికీ తెలుసు. నాగ చైతన్య సమంత గారు విడిపోతారని చెప్పారు, వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు నాగ చైతన్య ఇంకొక పెళ్లి చేసుకుంటే అది కూడా విడిపోతారో వీళ్ళకు కూడా కలిసి ఉండే అవకాశం లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అది చెప్పడం అనేది వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి చెప్తే బాగానే ఉంటుంది, కానీ బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పడం ఏంటి అని చెప్పి చాలా మంది మండిపడుతున్న పరిస్థితి. ఈయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా రాజయోగం లేదు, ఆయన గెలవటం కష్టమే అని చెప్పారు. అలాగే మరీ ముఖ్యంగా కేసీఆర్ గారే మళ్ళీ తెలంగాణలో మరొకసారి సీఎం అవుతారు, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి సీఎం అవుతారు, రేవంత్ రెడ్డి గారికి కూడా రాజయోగం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ఒక సాదా సీదా ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. 151 నుంచి 11 స్థానాలకి దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక పక్క కేసీఆర్ గారు కూడా అక్కడ ఆయన కూడా 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడిపోయిన పరిస్థితి. ఆయన కూడా ప్రతిపక్ష పాత్రకి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఆయన రాజయోగం లేదు అన్నటువంటి వ్యక్తి ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఎంత భారీగా ఉండిందో మనందరం చూసాం. ఆయన ప్రజల మన్నలు పొంది డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా ప్రజలకు ఆయన మార్క్ పరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మరి ఇంకా వేణుస్వామి గారు గతంలో కూడా ఆయన కొంత ఈ రాజకీయాల గురించి, రాజకీయాల్లో జరిగినటువంటి మార్పుల గురించి ఆయన బయటకు వచ్చి చెంపలేసుకుని నేను ఇంకా చెప్పను అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అని చాలా మంది అనుకుంటున్నారు. మరి చెప్పను అని చెప్పిన తర్వాత కూడా సెలబ్రిటీస్ గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ, వాళ్ళ జాతకాల గురించి కానీ నేను బహిరంగంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇక నుంచి చెప్పను అని చెప్పినటువంటి వేణుస్వామి గారు మరొకసారి ఎందుకని సెలబ్రిటీ అయినటువంటి నాగ చైతన్య గారి గురించి, ఆయన జీవితం గురించి, ఆయన వివాహ జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని. ఇక్కడ ఆయన రీసెంట్గా బిగ్ బాస్కి వెళతారు అని చెప్పే అవకాశం కనిపిస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఈ సీజన్లోనే ఆయన దాంట్లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి మళ్ళీ సెన్సేషన్ అయితే అది ఏదైతే ప్రచారం ఉందో, ఏదైతే సోషల్ మీడియా అంతా ఆయన మళ్ళీ కనిపిస్తారో అదంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఉపయోగపడుతుంది. ఆ ప్రచారం అంతా బిగ్ బాస్లో ఉండటానికి, బిగ్ బాస్లో ఆయన గెలవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. సో ఏదేమైనా మరి వేణుస్వామి గారిని నమ్మాలా వద్దా, జాతకాలని నమ్మాలా వద్దా అని అయితే నేను చెప్పట్లేదు, కానీ జాతకాలను నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మకపోతారు. కానీ వేణుస్వామి గారు లాంటి వ్యక్తిని నమ్మాలా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా తప్పులు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి రాజయోగం లేదు అన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవలు అందిస్తున్నారు. ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు, ఇంకో పక్క గతంలో చాలా విషయాలు చెప్పినటువంటి వ్యక్తి. మరి అవన్నీ కూడా తప్పైనాయి. కాబట్టి మరి ఆయన ఇకనైనా సరే ఏదన్నా ఉంటే ఏదో అంటారు కదా, మంచిని 10 మందికి ముందు చెప్పాలి, చెడును మాత్రం దగ్గరికి వెళ్ళి చెప్పాలి, చెవిలో చెప్పాలి అని. సో అలాంటిది ఏమన్నా చేస్తే బాగుంటుందేమో వేణుస్వామి గారు ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా, అంటే మీకు మీ స్థాయికి తగ్గట్టుగా మీరు ఎలాగో సెలబ్రిటీస్కి సంబంధించి అనేక పూజలు అవన్నీ చేపిస్తూ ఉంటారు, హోమాలు అవన్నీ కూడా, మరి ఇది కూడా సీక్రెట్గా చెబితే బాగుండు. దాన్ని మీకు కూడా ఒక మంచి ఒపీనియన్, మీ మీద ఉండే ఒపీనియన్ కూడా మారుతుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. మరి చూద్దాం ఏం జరుగుతుంది.